Okay. Thanks, man. Thank Thanks you. for the ride. Thank you. Yeah. Have a good day. Yeah. Open. So, day 2. Thank you. సో డే 2 దగ్గర ఉన్నాము. డే 2 టుడే ఇవాళ లాస్ వేగాస్లోనే ఉన్నాం మనం. అండ్ ఇప్పుడే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చాను. డే స్టార్ట్ చేయబోతున్నాను ఇక్కడే. అండ్ చూద్దాం ఎలా ఉండిద్దో. మన యూబర్లో వచ్చాను. మనవాడు సర్చ్ చేశాడు మెక్సికన్ బాబాయ్, ఎలా ఉండిద్దో చూడబాబు. అండ్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్, మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ అంట. పోలీసులు కూడా ఉన్నాడు ఇక్కడ. బాబాయ్ కూడా తినడానికి వచ్చి ఉంటున్నాడు. ఇది డౌన్ టౌన్ లాస్ వేగాస్ వైబ్ ఇలా ఉంది. మంచిగా ఫుడ్ టేస్టింగ్ చేసి లెట్స్ గో అన్నమాట. సో ఆర్డర్ అయితే చేశాను. $22 పడింది USDలో. అండ్ మన ఆర్డర్ వచ్చేసి 2 చికెన్ టాకోస్ అండ్ క్వెసడియా. ఇక్కడే వాడు చెప్తున్నాడు బాబాయ్ ఇక్కడ బాగుంటుంది, చాలా ఫేమస్ అని. ట్యాక్సీ వాడు కూడా చాలా హైప్ ఇచ్చాడు. చూద్దాం. ద బెస్ట్ టాకోస్ ఇన్ లాస్ వేగాస్ అంట షాప్ పేరే. చూసి రివ్యూ ఇద్దాం ఎలా ఉంటుంది ఏంటో. పోలీసులు బాబాయ్ కూడా వచ్చేది అన్నాడు. అండ్ అక్కడ జ్యూస్ ఒకటి ఉంది, టీస్ లాగా, న్యాచురల్ డ్రింక్స్ లాగా హోటల్ మీన్ ఫ్రంట్లో పెట్టున్నాయి కదా ఐసెస్లో. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇదంతా ఫేమస్ ఉంది. కాదు ఇదిగోండి పైనాపిల్, ఇలా డిఫరెంట్ న్యాచురల్ ఫ్లేవర్స్తో పెట్టున్నాయి. అందరూ వస్తున్నారు. వితిన్ 5 minutesలోనే ఒక ఆల్మోస్ట్ 10 members దాకా అలా వచ్చారు. సో మోస్ట్ పాపులర్ ఉన్నాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్. యా, ఇది చూసేసి ఇక్కడే ఫ్రీమాంట్ స్ట్రీట్ అని కూడా ఉంది. అక్కడ బాగుంటుంది అంట. నైట్ అదే హ్యాపెనింగ్ ప్లేసెస్. అది వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుందో డౌన్ టౌన్. ఇదంతా హోటల్స్, కెసినోస్, అదంతా అది డిఫరెంట్. అక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆల్మోస్ట్ 8 kilometers అంటే ఆల్మోస్ట్ 3 to 4 miles డిస్టెన్స్ ఉంది దానికి దీనికి. ఇదేమో కోర్ డౌన్ టౌన్ అనమాట. మనం ఇప్పుడు నేను ఉన్నది అదేమో కొంచెం బెలాజియో అవన్నీ, అది లాస్ వేగాస్ స్ట్రిప్ అంటారు దాన్ని. దీన్నేమో డౌన్ టౌన్ ఏరియా అంటారు, లాస్ వేగాస్ డౌన్ టౌన్ ఏరియా అంటారు. మ్యాక్సిమం అలా ఎన్ని కవర్ అయితే అన్ని కవర్ చేసుకుని అండ్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ మెక్సికన్ ఫుడ్ బేసిక్గా ఈ ఎక్కువ రెస్టారెంట్స్లో కన్నా ఐ ప్రిఫర్ బయటే అనమాట. ఈ ఫుడ్ ట్రక్స్ మీద బాగుంటాయి. ఎందుకంటే ఈ సైడ్ వీళ్ళు వండేది కూడా అంతా సైడ్ ప్రొపేన్ ఉంది. సిలిండర్స్ పక్కన కనిపిస్తున్నాయి కదా, పెద్ద పెద్ద సిలిండర్స్. ఆ సిలిండర్స్తోనే కుక్ చేస్తారు. ఆ రెస్టారెంట్లో వీటిలో అది టేస్ట్ రాదు. ఎందుకంటే నార్మల్ గ్యాస్ బర్నర్స్ అవి ఉంటాయి కదా, వాటి మీద వండితే టేస్ట్ రాదు అనమాట బేసిక్గా. సో మన ఇండియన్ ఫుడ్ కానీ మెక్సికన్ ఫుడ్ కానీ ఎప్పుడైనా సరే ప్రొపైన్ మీద వండితే ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఫుడ్ రాగానే మన నెంబర్ పిలుస్తారు, టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, సీ యూ గైస్ ఇన్ సెకండ్. ఓకే, సో ఫుడ్ అయితే మనది వచ్చేసింది. ఇదిగోండి టాకోస్. ఈ ఒక 2 తీసుకున్నాను. అండ్ మంచిగా ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చాడు. దీంట్లో కూడా ఇదొక ప్యాక్ అనమాట. ఒకటి నా ఫేవరెట్ ఐటమ్స్ ఈ 2. అదొక 2, ఇది ఒక 2 చెప్పాను. చూద్దాం టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ చూడండి సైడ్ డిప్పింగ్ సాసెస్ నీట్గా ఇచ్చాడు. అండ్ ఆనియన్స్, ఇది సిలాంట్రో అన్ని మిక్చర్ ఉంటుంది కదా ఇచ్చాడు. సైడ్ లెమన్స్ ఇచ్చాడు. అండ్ జ్యూస్ కూడా తాగాను. నేచురల్ ఫ్లేవర్ చాలా బాగుంది. ఐ మీన్ హోమ్ మేడ్ జ్యూసెస్ కాబట్టి చూద్దాం టేస్ట్ చేసి ఎలా ఉంటుందో ఏంటో. సో ఈ ప్యాకర్స్లో మంచిగా ఈ ఆనియన్స్ ఇది వేసి, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ ఉన్న మిక్చర్ వేసి, ఇది స్పైసీ సాస్ అనమాట, ఇది కూడా వేసి, ఒక లెమన్ తీసుకోవాలి. మంచిగా లెమన్ ఉడుతుంది. టేస్ట్ చేద్దాం.
ఇదిగోండి స్లైస్ ఇలా తీసుకుని అదిరిపోయింది. చాలా రోజులైంది, చాలా మంచి. ఈ సాస్ అయితే పిచ్చ సూపర్ ఉంది. మిర్చి, ఐ మీన్ మన దగ్గర మోమోస్లో రెడ్ చట్నీ లాగా ఉంటుంది కదా, కొంచెం ఆ టైపు, కాకపోతే డిఫరెంట్ కలర్, టెక్స్చర్ అంతా డిఫరెంట్. అదిరిపోయింది. ఇంత బాగుండడానికి కారణం, ఈ చికెన్ మీద రోస్ట్ చూశారు కదా, ఈ చికెన్ మీద అదే ప్రొపేన్ పెట్టి ఆ పొయ్యి మీద అలా ఫాస్ట్గా అలా చేస్తే ఒక కైండ్ ఆఫ్ ఫ్లేవర్ వచ్చింది అనమాట. అది నార్మల్ బర్నర్స్తో అలా రాదు. నాకైతే ఎక్కువ ఈ ఫుడ్ ట్రక్స్ మీద చాలా బాగుంటాయి రెస్టారెంట్లో కన్నా. ఇక టాకో బెల్ ఇట్లా ఉంటాయి, టేస్ట్ అయ్యి. సో నెక్స్ట్ ఐటమ్ ఇది కొసడియా అంటారు, కొసడియా వాట్ ఎవర్. ఇదిగోండి, ఈ ఏంటంటే జస్ట్ చపాతీ లాగా ఉంటుంది నార్మల్. దీని లోపల చికెన్, బాగా రోస్ట్ చేసిన చికెన్ అండ్ చీజ్ ఇవన్నీ యాడ్ చేసి చేస్తారనమాట. సేమ్ అది కూడా విత్ ఆనియన్స్ డిప్పింగ్స్తో, అండ్ తింటే అదిరిపోయిద్ది అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఫస్ట్ నార్మల్ టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంది, అదిరిపోయింది. లైట్గా లెమన్ కూడా. సో మన ట్యాక్సీ బాబాయ్ చెప్పింది కరెక్టే, వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఇది. మొత్తానికి అయితే ప్లేస్ అయితే వర్త్, అదిరిపోయింది. డౌన్ టౌన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా లాస్ వేగాస్ మీరు కూడా ఎప్పుడైనా వస్తే, షాప్ పేరు ద బెస్ట్ టాకోస్ ఇన్ లాస్ వేగాస్, మ్యాప్స్లో పుట్టిన వచ్చింది. చాలా ఫేమస్ అనుకుంటా, చాలా మంది క్రౌడ్ కూడా ఉన్నారు. మళ్ళీ ఒకసారి అయిపోగానే చూపిస్తాను తినేసిన తర్వాత. సీ యూ గైస్. సో ఇప్పుడు తింటాం అయితే అయిపోయింది. ఇది జ్యూస్ సినిమాన్ ఫ్లేవర్తో ఇది కలిపాడు, ఇది కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంది. బొట్టకారు కూడా బాగా ఉంది. ఇంకా బైక్స్, ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు బాగానే ఉంటుంది కాబట్టి, సో అందరూ బైక్స్ వాడుతూనే ఉంటారు ఇక్కడ ఎక్కువ. మెయింటెనెన్స్ పెద్ద ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ఈవినింగ్సే కొంచెం బాగుంటుంది, కానీ నార్మల్గానే ఉండదు మెజారిటీ. ద బెస్ట్ టాకోస్ ఇన్ లాస్ వేగాస్. డాడ్జ్ చార్జరా, ఇది డాడ్జ్ అలా వదిలిపోయింది. ఇంకా పెయింట్ వేయించుకుంటున్నాడు పైన, స్టిక్కరింగ్ టైప్. వీల్స్ కూడా చాలా బాగున్నాయి. చార్జర్ ఛాలెంజర్ ఏదో ఇది. ఓకే దెన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఓకే, యో బైకర్ గ్యాంగ్స్. మంచిగా
ఎత్తు చెట్లు లాగా ఉన్నాయి కదా ఈ పామ్ ట్రీస్. ఎల్విస్ లెఫ్ట్ హియర్ అంట. ఎల్విస్ అని ఓ మంచి సింగర్ అన్నమాట. సో యూఎస్ఏ అనగానే అంతా సూపర్ ఉండిద్ది అని అనుకోమాకండి. ఫుల్ డ్రగ్స్ కొట్టేసి ఇలా కొట్టేసి ఇలా పడిపోయిన వాళ్ళు ఒకటి. ఎవరో ఒకరు తీసుకుంటారు. కొసడిగా మ్యామ్ కొసడిగా Right. Couple $1 for a soda. I'm drinking already. Huh? I need help with $1 for a soda. I want to have soda. సోమగా బాబాయ్ కావాలని వాళ్ళ వైపు కెమెరా పాయింట్ అవుట్ చేయలేదు. మెరక్ అది అలా ఉంటారు మాట. ఫుల్ డ్రగ్స్ కొట్టేసి అలా జాంబీస్ లాగా అలా పడిపోయి ఉంటారు. ఇందాక మంది కొసడిగా తినలేదు. నేను 2 ఆర్డర్ ఇచ్చా కదా, ఓ టేస్ట్ చేశాను, ఇంకోటి తినలేదన్నమాట. మెయిన్ కోర్ డౌన్ టౌన్ అంటే ఆల్మోస్ట్ ఒక మాకు అనిపిస్తుంది మెయిన్ సిగ్నల్ అది కోర్ డౌన్ టౌన్ అంట. ఇక్కడ రోడ్డు మీద ఇలా ఉంటుంది అన్నమాట బయట. Week 7-Eleven. Hold up, man. I never seen him walk from here. అక్కడ ట్రాఫిక్ దగ్గర బటన్ నొక్కి వెయిట్ చేయాలన్నమాట. ఏమండి బయట నుంచి వచ్చే వాళ్ళకి మనకు బాగానే ఉంటుంది, కానీ రోజు ఇక్కడ ఉండే వాళ్ళు నార్మలే కదా వాళ్ళకి లైఫ్ స్టైల్. ఇంకా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో చాలామంది క్లియర్ చేశారు. చాలామంది ఉండేవాళ్ళు అందరినీ ఇదిగోండి ఫైర్ ట్రక్స్, లాస్ వేగాస్ ఫైర్ ట్రక్స్ బొమ్మని వెళ్తున్నాయి. సో 7-Eleven అంటారు కదా, ఇదో మామూలుగా సిగార్స్. కొన్ని గ్యాస్ స్టేషన్స్ కూడా ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. అంతా పార్కింగ్, ఇన్ని ఫ్లోర్స్ పార్కింగ్ గరాజ్ డౌన్ టౌన్ పక్కనే. కార్స్ తీసుకున్న అందరి దగ్గర పార్కింగ్ చేసుకోవచ్చు. అవర్లు ఎంతనే అంత ఉంటుంది, $30 $40. చూసారు ఇక్కడ ఇందాక కొట్టేసి ఇలా పడిపోతూ ఉంటారు. ఫుల్ టైప్లో ఉంటారు కొట్టేసి. డబ్బులు అయితే ఇవ్వమాకండి వాళ్ళకి. ఎప్పుడైనా వచ్చి అడిగినా కానీ, నేను ఎప్పుడైనా అడిగినా కానీ వీళ్ళకి తీసుకున్న ఫుడ్ లేకపోతే ఇన్ కేసు రెస్టారెంట్ బయట ఎప్పుడైనా ఉంచున్నారనుకోండి, ఆ రెస్టారెంట్లో ఏదో బర్గర్ కొనియటం, అంతేగాని వాళ్ళకి మాత్రం డబ్బులు ఇస్తే మళ్ళీ వెళ్ళి అదే పనిగా అదే కొడతా ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ డ్రగ్స్ అనేవి ఎప్పుడన్నా ఒకసారి అంటే ఓకే, బట్ ఈ హార్డ్ కోర్ డ్రగ్స్ అనేవి చాలా డేంజర్ ఫర్ లైఫ్. ఎందుకంటే ప్రోడక్ట్ ఎక్కడ తయారైతే తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఫెంటనాల్ ఇలాంటివి ఉంటాయి కదా, బ్రౌన్ షుగర్ అని, డేంజర్. అనుకుంటా అంటే ఓల్డ్ బిల్డింగ్సే ఇవన్నీ, పాత ఎప్పుడో వింటేజ్ కార్స్ వెళ్తా ఉన్నారు మంచిగా.
సో ఇందాక ఫుడ్ ఇస్తుంటే వాడు షోడాకని డబ్బులు అడుగుతున్నాడు మనల్ని. నా దగ్గర చేంజ్ ఉన్నాయి కానీ ఇవ్వలేదు కావాలనే, మళ్ళీ డ్రగ్స్ కొడతారని. ఎవరు ఎంకరేజ్ వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వమాకండి, ఓన్లీ ఫుడ్ ఏమన్నా ఉంటే కనుక అక్కడ కొనివ్వండి అంతే. టూరిస్ట్ బస్సెస్ సైడ్ రైట్ సైడ్లో చూసారు కదా, టూరిస్ట్ బస్సెస్. విన్నాక యాక్చువల్గా ఇక్కడ స్టాప్ మంది అయితే టాకోస్ ఏదో మెక్సికన్ ట్రై చేస్తాను, బాగానే ఉంటాయి ఇక్కడ ఆపమన్నాం మన బాబాయ్ ఊబర్ డ్రైవర్ని. సో అక్కడ వద్దు, అది ఫేమస్ అక్కడే బాగుంటుంది అన్నాడు. బట్ వెళ్ళినందుకు వర్త్ ఇట్, బాగుంది ప్లేస్ అయితే. కాకపోతే ఇంకా కొంచెం స్పైసీ ఎక్స్పెక్ట్ చేసా. యూజువల్లీ మెక్సికన్ టాకోస్ ఇచ్చే సాస్ ఉంటుంది కదా, ఇంకొంచెం ఎక్స్ట్రా స్పైసీగా ఉంటుంది అనమాట. బట్ అది తగ్గింది కొంచెం. బట్ అదర్ దాన్ టేస్ట్ అయితే అదిరిపోయింది, వర్త్ ఇట్. ఈ రెస్టారెంట్లు ఈ గోల్లో ఈ అమ్మ ఈ అప్పుడప్పుడు ఓకేలే కానీ ఇది చూడండి, ఇది సైక్ సైక్ అయిపోయి ఉంటారు ఇంకా, ఆ మత్తులో ఉండి తెలియదు. ఇది కూడా సేమ్ పొసడి టాకోస్, ఇదిగోండి బారిటోస్, నాచోస్, పొసడీలా పొసబీలా అని ఉన్నాయి. ఫస్ట్ టైం ఎప్పుడు చూడాల, ఎక్కుతో వేస్తారు. ఫుడ్ ట్రక్ అయితే అంత ఊపులు ఉన్నాయి ఇక్కడ, మంచిగా నడుస్తుంది, హ్యాపనింగ్ ఉంది. మంచి సన్నీ ప్లేస్ కదా, మంచి హ్యాపనింగ్ ఉంది. టొరంటోలో ఉంటాయిలే కానీ ఎప్పుడో సమ్మర్లో ఉంటాయి అంతే, వింటర్లో సద్దేటివే. చూడండి లోకల్ ట్రాన్సిట్ అనమాట ఇది. కౌబాయ్స్ ఫ్రీమాంట్ స్ట్రీట్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ నుంచి ఉంది. డౌన్ టౌన్ వేగాస్ మెయిన్ సెంటర్ ఇదే. ఇంకా ఏమండి వాళ్ళు అందరూ ఫ్యామిలీలు వచ్చి పారేసారు. ఇవ్వండి గోల గోల స్టార్ట్. వెళ్ళకెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో, అందరితో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఫ్రీమాంట్ స్ట్రీట్ ఎక్స్పీరియన్స్. ఏమండి పోస్టులు మామూలుగా లేవు, వింటేజ్ కార్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. యాక్చువల్గా పేర్స్ తీసుకుని క్యారీ చేయొచ్చు, కాకపోతే గ్లాసెస్ లో అన్ని ప్లాస్టిక్ గ్లాసెస్ లో వాటిని తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. అవసరం సెట్ అయినట్టుంది పేరుకి. ఇది వైబ్. ఇలా ఆర్టిస్ట్ అందరు ఇలా ఉంటారంటారు అనమాట. ఇది వైబ్, డౌన్ టౌన్ వైబ్. ఇలా ఆర్టిస్ట్ అందరు వచ్చి ఇలా చిల్ అవుతా ఉంటారు. పెర్ఫార్మెన్సెస్ ఇలా ఇస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి మనీ ఇక్కడే అనమాట. అవసరం గారు పాపం వామిటింగ్ చేస్తుందండి, ఓకే బాబా పడలేదనుకుంటా. ఇదిగోండి వైబ్, మొత్తం నర్సుల్లాగా రెడీ ఉన్నారు. మొత్తం రెస్టారెంట్ అంతా నర్సుల్లాగా అయిపోయి ఉన్నారు, హాస్పిటల్ లాగా. మరి గోల గోల కొద్దిగా వస్తున్నారు.
ఒరే ఈ డార్క్ షిప్ ఉంది బాయ్, చిన్నపిల్లలు చూడమాకండి లాంటి అని. డార్క్ షిప్ ఉంది, కట్టేసి ముడ్డు మీద కొడుతుంది. అమ్మ, టైమింగ్ కూడా విత్ నర్స్ క్లాసుల్లో అలానే. చిన్నపిల్లలు అందరూ అలా జస్ట్ ఫన్ యాక్టివిటీ లాగా. నేను పెద్ద మొత్తం యూఎస్ఏ మొత్తం ఇలా ఉండిద్ది అని అనుకోమాకండి, జస్ట్ ఒక కల్చరల్ ఫన్ లాగా. మొత్తం నర్సుల్లాగా డ్రెస్అప్ అయ్యారు సెక్సీగా. ఐ మీన్ ఫుడ్ తినడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఒక పేషెంట్ కి పెడతారు చూడండి స్ట్రెస్, అలవాటు పెట్టారు. మామూలుగా ఉండదు ఇక్కడ ఒక్కొక్కళ్ళు. ఇది చూడండి మామూలు లేదు. వే యువర్ సెల్ఫ్ అంట. చెక్ చేసుకోవచ్చు వెయిట్ ఇక్కడే. ఎప్పుడు తినేసి వచ్చా కాబట్టి నేను చెక్ చేస్తాను. అందరు ఫుల్ తాగేసి ఉంటారు కదా, ఫిల్ యాక్టివిటీస్ అనమాట ఇలాంటివన్నీ. ఫిష్ హౌస్ అండ్ బార్ ఫీస్ మిక్కీ ఫిన్స్ అండ్ సెక్రటరీ వాళ్ళ బాబాయ్ కత్తిలాగా ఉంది. Let's go explore the Fremont Street experience. మార్నింగ్ టైంలో ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఆఫ్టర్నూన్, మార్నింగ్ ఏం కాదు, ఆల్మోస్ట్ 1 అయింది. ఇదిగోండి అమ్మాయి వీడియో వేస్తున్నారు, లేకలే ఇక్కడ వీడియో క్యూట్ గా ఉంది, వెరీ క్యూట్. వీడియో మర్చిపోయి పక్కన అమ్మాయి స్మోక్ చేస్తుంది. వీడియో వీడియో లేక అనుకుంటా ఇక్కడ. సో నో ప్రాబ్లం, హ్యాపీగా స్టోర్ లో కొనుక్కొని వేసుకోవచ్చు. సో ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ లో బీర్స్ ఉన్నంత ఇది నేను తాగుతున్న బీర్ కాదు, నార్మల్ జ్యూస్ టైప్. బట్ నార్మల్ క్యాన్స్ ఉంటాయి కదా మామూలుగా అల్యూమినియం క్యాన్స్, వాటిల్లో తీసుకెళ్ళకూడదు. బట్ ఇలాంటి ప్లాస్టిక్ టైప్ టిన్ వాటిల్లో ఎంతైనా తాగొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎన్ని గేమ్స్ అనుకుంటాయో. తిరిగిపోయింది. పైనుంచి వెళ్తున్నారు. జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ ఉంది పైన. వావ్. సో నేను చెప్పా కదా టాకోస్ ఇక్కడ కన్నా ఊపు బయట మన ఫుడ్ ట్రక్స్ లోనే బాగుంటాయి బేసిక్ గా. నేను అన్ని జ్యూస్ షాప్లు అన్ని అలా ఉన్నాయన్నమాట. నుంచి వెళ్తున్నారు. బాగుంది, వైబ్ అయితే బాగుంది. మార్నింగ్ ఏంటి మనిషి ఇందా నుంచి ఏదో స్టాట్యూ అనుకున్నా నేను, ఒరే మిస్టీరియస్ లాగా ఉన్నాడు. ఇలా స్ట్రీట్ ఆర్టిస్టులు ఇలా ఉంటానే ఉంటారు మార్నింగ్ నుంచి. కనుక్కుందాం ఎంత. How much? Go-kart, how much? It's $30, but I got a coupon. Says $5 off. Says $25.
$25. I have 15 laps in duration. Where is that? Right here in the back. You walk straight down the mountain. It's in the corner. Okay. $5 off. $25. $25, right? No, it's $25. It's this. Okay. I'm gonna go. This one? I'll go in a second. After the drink. అదే $30 ఎంత అంట ఆ కూపన్ వాడితే $5 ఆఫ్ ఏదో వచ్చింది అంటున్నాడు బాబాయ్. ఈవిడ బాబాయ్ 4 డబ్బాలు వేసుకుని కూర్చుని క్రియేటివిటీ ఉంది దినాల్లో. నార్మల్ డబ్బాలు హోమ్ డిపోలో డబ్బాలు ఉంటాయి కదా, అయిపోయిన డబ్బాలు అవి వేసుకుని వాళ్ళు కూర్చున్నాడు అని చేస్తున్నాడు. There guys, the iconic Fremont Street experience. Also, go-karting. $25 అంట. No sitting or standing. ఇక్కడ ఏమైనా కానీ అమ్మటే అంబులెన్స్ సర్వీసులు ఉంటాయి. రిచ్ ఎవరైనా పడిపోయారు అనుకోటి అమ్మటే కాల్ చేయగానే వచ్చేస్తే తీసుకుని వెళ్ళిపోతాయి. ఇలా అక్కడికక్కడ ఎంత ప్యాక్డ్ క్రౌడ్ ఉన్నా కానీ ఇలా మెయిన్ స్ట్రీట్ అనేది ఇలా వదిలిపెట్టేశారు అనమాట. జస్ట్ ఇన్ కేసు ఎమర్జెన్సీస్ కోసం. ఇదంతా ఒక వే కదా, ఈ వేలో ఏమైనా కానీ ఏదైనా కానీ ఈ సెంటర్ పాయింట్ కి వచ్చేసి డైరెక్ట్ గా వెహికల్ ఎక్కించుకొని తీసుకెళ్లిపోతారు. సో అందుకే ఎంత బిజీ స్ట్రీట్ లో అయినా కానీ వీళ్ళు అలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫైర్ డిపార్ట్మెంట్ యాక్సెస్ అంటే ఫైర్ హైడ్రెంట్స్ ఉంటాయి కదా, నాకు తెలిసి అలాంటివి ఉంటాయి అనుకుంటా. అని చూడండి ఎంత బిజియెస్ట్ స్ట్రీట్, వీళ్ళు డ్రగ్స్ కొట్టే వాళ్ళు వీళ్ళు అందరు ఉన్నా కొంచెం మ్యాక్సిమం నీట్ గానే ఉంది. అక్కడ డస్ట్బిన్లు చూసారుగా, వాల్ గ్రీన్స్ చూడండి, డస్ట్బిన్స్ ఎక్కడికక్కడ. Oh, this is old school back in the days when singing was singing. When singing was natural. We didn't have computers, softwares, and auto-tune back in the 60s. టాలెంట్ That's right. ఓర్గాని music ఫిల్మ్ was అని natural. ఉన్నాడు కదా హాలీవుడ్ లో యాక్టర్, Listen ఆయన లాగా ఉన్నాడు ఆయన. to things I am saying like you. That's why I explained it to you. Yes, to you. Oh. ఏం డ్రెస్ షాప్స్ ఇక్కడ నుంచి చూడండి view. Means I love you. On a Saturday Anyway. afternoon, beautiful downtown Las Vegas, Nevada. Hope everybody truly understands. I'm just here to be nice to you for a short of your birthday. But it's now it's going right to I can hear you. What's the name? Oh yeah. I wasn't judging her. Something that I wasn't judging her. Viva Vegas. మెడికల్ షాప్లు ఇదిగోండి, ఎడిబుల్స్, మెరువానా ఎడిబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. డైరెక్ట్ గా ఓపెన్ వేఫ్, మెరువానా, ఎడిబుల్స్ అన్ని ఓపెన్ గా దొరుకుతాయి అన్నమాట.
This is just not an issue. No, I do. ఆర్టిస్ట్ వదిలేశారు ఇక్కడ డైరెక్ట్ గా ఓపెన్ ఇక్కడ స్పోకింగ్ కానీ సిగార్లు కానీ అన్ని ఓపెన్. ఇవ్వండి మన బీచ్ లో చేస్తారు కదా నేమ్స్ రైట్ అవన్నీ చేస్తున్నారు. అంతా ఫంకీ ఫంకీగా ఉంటాయి అనమాట అన్ని లోపల. ఫంకీ షాప్ సౌనీర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. డబ్ల్యూడబ్ల్యూఈలో ఉంటాయి కదా ఆ టైప్ స్టఫ్. ఇది లేకర్స్ ఎన్ని గేమ్స్ అనమాట, బాస్కెట్ బాల్ ఎన్ని బేస్ బాల్. అదిగో మా టొరంటో మేపుల్ లీవ్స్ టాటూ షాప్. డైరెక్ట్ గా ఫెరవానా షాప్స్ లీగల్ ఇక్కడ. రేవన్ టీ షర్ట్స్ షాప్స్ ఇవన్నీ పైనుంచి కొంచెం జనాలు వెళ్తున్నారు చూసారా, జనాలు వెళ్తా ఉన్నారు పైనుంచి. ఇదేమో మెరవానా షాప్, లోపల బీడు ప్రీ రోల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. పైన జిప్ లైన్ నుంచి పీపుల్ వెళ్తా ఉన్నారు. గేమ్స్ రూమ్ ఇదంతా, గేమ్స్ రూమ్. కలర్స్ చేంజ్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అన్నమాట అన్ని. మాల్స్ లో ఉంటాయి కదా మన దగ్గర ఆ టైప్ ఆఫ్ గేమ్స్. పిల్లలకి వస్తే ఫుల్ అన్నమాట. కాసేపు పిల్లల్ని ఇక్కడ వేసేసి వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు. జిప్సీ జిప్సీ ఫుల్ వేడి కొట్టేసి లేకపోతే తాగేసి ఉన్నప్పుడు బాగుంటాయి ఇలాంటి ఫన్ ఫన్ గా. చాలండి ఏమండి బాస్కెట్ బాల్ ఆడుతున్నారు, ఫన్ బాగుండేది గేమ్. ఆటలు మాత్రం వదలట్లేదు ఎక్కడికి వెళ్ళినా ఇల్లు. ఫ్రెండ్స్ తో అలా వస్తా ఉంటే బాగుండేది ట్రిప్. లేడీస్ వైపు చాలా బాగుంది. ఏంటి హీట్ ఎంత పడుతుంది? మెత్త మెత్త ఉన్నాయి, లబ్బు టైప్. డిజైనింగ్ విత్ లైట్స్ చాలా బాగుంది అది. అవునండి, సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడికక్కడ సెక్యూరిటీ వాళ్ళు మాత్రం ఇటు చిల్లి చిల్లి ఉన్నారు అందరు ఈడ. బాగుంటుంది తిక్తాను. రెండు టెటరీగా ఉన్నాయి.
వైప్ ఆఫ్ దాట్ ఇస్ ఫన్నీగా ఇలా ఫేసెస్ ని ఫన్నీగా వేస్తున్నారు లైవ్ లో. వాళ్ళ ఇదంతా బార్స్ అనమాట, మొత్తం బార్ అన్నీ ఉన్నాయి. ఫన్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. సో సైడ్న కస్టమ్ సైన్స్ ఇంటికి కానీ అలా షాప్కి కానీ అలా చేస్తారనమాట. ఇక్కడ కస్టమ్ సైన్స్ చేయించుకోవచ్చు. ఇక్కడ టీషర్ట్స్ మీద మన ఓన్ కోట్స్ కానీ ఇలాంటివన్నీ మనం రాపించుకోవచ్చు. సో ఇక్కడ ఏదో పెర్ఫార్మెన్స్ అవుతున్నట్టుంది, చూపిస్తాను. అండ్ యా, సో ఈ బ్లాక్ సర్కిల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆర్టిస్టుల కోసం అనమాట. తప్పకుండా పెట్టారు అది. సో ఒక ఆ రింగ్లో వచ్చి పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఎవరికి అలాట్ చేసిన టైంలో వాళ్ళు వచ్చి పెర్ఫామ్ చేస్తారు. ఇక్కడేమో స్టేజ్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఈ పైన కనిపిస్తున్నాయి కదా స్క్రీన్స్, ఇది వరల్డ్లోనే ద లార్జెస్ట్ స్క్రీన్స్ అనమాట. ఎక్కడలో ఉండవు ఇది, ఇంత లార్జెస్ట్. ఇది 1375 feet లాంగ్ అనమాట. విడ్త్ వచ్చేసి 90 feet అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెషల్ థింగ్ అనమాట లాస్ వేగాస్లో, డౌన్ టౌన్లో. ఇది వరల్డ్లో మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఇంత కైండ్ ఆఫ్ లెంత్ కానీ, ఇంత కైండ్ ఆఫ్ విడ్త్ కానీ. ఆల్మోస్ట్ 1400 feet లెంత్ అండ్ 90 feet విడ్త్ అనమాట. ఆ మూల నుంచి మూల దాకా చాలా పెద్దది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. సో పైన చూడండి ఎంత ఎవ్రీ 1 minute థీమ్ అనేది చేంజ్ అవుతూ ఉండిద్ది పైన. ఎల్ఈడి కెనోపీ స్క్రీన్స్ అంటారనమాట. అవి వెరీ స్పెషల్లీ డిజైన్డ్. సో ఇక్కడ చూసారా సైడ్ ఆర్టిస్ట్స్ అనమాట వీళ్ళు. సో వాళ్ళతో అలా ఫొటోస్ అలా తీసుకుంటూ ఉండొచ్చు. సో తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్గా టిప్స్ అనేది ఇస్తూ ఉండాలి. చాలామంది ఉంటారు అన్నమాట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్టిస్ట్, అలా మెయిల్ వాళ్ళు, ఫీమేల్. సో సింగర్స్, మ్యూజిషియన్స్, మెజీషియన్స్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఇది 32 million పెట్టి లేటెస్ట్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అప్డేట్ చేశారు. చూడండి పైన ఎవ్రీ మినిట్ ఒక కొత్త థీమ్ వస్తూ ఉంటుంది. మార్నింగ్ మొత్తం కూడా అంత బ్రైట్గా, అంత నీట్గా ఉండటానికి అప్గ్రేడ్స్ చాలా చేశారనమాట. కొన్ని 32 million పెట్టి. సో ఇక్కడైతే లైవ్ గ్రఫిటీ కైండ్ ఆఫ్
పెయింటింగ్ వేసి ఇస్తున్నారనమాట మన ముందే లైవ్లో. వాయిస్ ఓవర్ ఎందుకంటే బయట అంతా సాంగ్స్ ఇవన్నీ ఫుల్ కెసినోస్లో కానీ ఆర్టిస్టులు కానీ ఫుల్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. యూట్యూబ్కి అది నచ్చుతుంది అనమాట. సో ఐఎమ్ గివింగ్ వాయిస్ ఓవర్. ఆల్రెడీ రికార్డ్ చేశాను నేను మామూలుగా, అదే రిపీట్ చేస్తున్నాను. సో చూడండి లైవ్లో ఎంత నీట్గా గ్రాఫిటీ చేస్తున్నాడు చూడండి. అదే ఆ పెయింట్ నుంచి ఏం రాకుండా మాస్క్ పెట్టుకున్నారు నీట్గా. ఒకడేమో మంచిగా సెల్లింగ్ చేస్తున్నాడు, గట్టిగా $4 అంటున్నాడు కానీ గట్టిగా మాట్లాడితే $20కి ఇచ్చేస్తున్నాడు. క్యాష్ ఆర్ మాస్టర్ కార్డ్ తీసుకుని మంచిగా ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి పెయింటింగ్స్ డిఫరెంట్గా మంచి లైవ్లో పెయింటింగ్ చేసినవి బాగున్నాయి. కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిటీస్ అన్నీ చూపిస్తూ ఉన్నారు. చాలా పక్కన ఉన్నతో మాట్లాడుతా ఎంత ఉంటుంది ఏంటంటే చెప్తుంది $40 ఒక్కొక్కటి. మామూలుగా అయితే 25కి ఇచ్చేస్తా అంటున్నాడు వాడైతే. 25కి అంటున్నాడు కానీ 20కి ఇచ్చేస్తాడు బేసిక్గా. ఇక్కడ కూడా అంతే బేరం వాడి సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫుల్ మంది డెడ్ పూల్ అండ్ అమెరికన్ మూవీస్లో కొన్ని కలెక్షన్స్, జురాసిక్ పార్క్ అలా నీట్గా షీట్ తీసుకుని వాళ్ళే కొట్టిచ్చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి డాగ్స్కి బెల్ట్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ నియాన్ కలర్స్లో నైట్ పూట వెళ్ళినప్పుడు కూడా కనిపించడానికి ఆ కైండ్ ఆఫ్ బెల్ట్స్ ఉన్నాయి ఇక్కడ. స్టైలిష్గా డాగ్స్ కూడా. ఇక్కడే హోటల్స్ మళ్ళీ కేసినోస్ ఇక్కడ కూడా కామన్. లాస్ వేగాస్ అంతా కొన్ని వేలు, అసలుకి ఎన్ని కెసినోస్ ఎన్ని హోటల్స్ అంటే చెప్పలేనన్ని. ఇక్కడ కూడా అన్నీ సేమ్ గేమింగ్ మిషన్స్ అన్నీ అవే కామన్. లోపల అన్నీ మనకి బోర్ కొట్టింది అనుకోండి మళ్ళీ లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఇందుకు ఇక్కడ మ్యాజిక్ షోకి రెడీ అవుతున్నాడు. అండ్ ఇక్కడేమో మధ్యలో సిగార్ షాపు, వేప్ షాపు, బయట స్మోకింగ్ డ్రింకింగ్ అన్నీ అలౌడ్ ఇక్కడ. వీటి కూడా లీగలైజ్ అనమాట. గంజాయి అంటారు కదా మన దగ్గర, అది కూడా లీగలైజ్డ్. సో మనకు కావాల్సింది ఇక్కడ లీగలైజ్డ్. ఇక్కడ పిచ్చి పిచ్చి ర్యాట్ పాయిజన్లు మన ఇండియాలో చేసినట్టు అలాంటి ఏం కలపరు కాబట్టి సైక్ ఎవరు బిహేవ్ చేయరు అనమాట. దీస్ ఆర్ కాల్డ్ సాఫ్ట్ డ్రగ్స్. అవి తీసుకోవడం వల్ల అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. కొంచెం హై అయ్యేది అలా ఉంటారు, బట్ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ అనమాట. అంత భయంకరంగా కూడా ఎవరు ఏం చేయరు. హ్యాపీగా కొంచెం హై అయితే వెళ్ళి హోటల్లో ఇట్లా పడుకుంటారు హ్యాపీగా అంతే. సో ఇదిగోండి ఈ వీటిల్లో మధ్యలో తిరిగి కాలు నొప్పి వచ్చి లేకపోతే ఏమన్నా కాసేపు కూర్చొని రిలాక్స్ అవుదాం అనుకుంటే మళ్ళీ కెసినోస్ ఇక్కడ. ఇలా లోపల కెసినోస్ వైబ్ అయితే ఇలా ఉంది ఇక్కడ డౌన్ టౌన్ ఫ్రీమౌంట్ స్ట్రీట్లో. కాదు కొంచెం ఈ ఓల్డ్ స్టైల్ అనమాట. డౌన్ టౌన్ అంటే తెలిసిందేగా, కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉంటాయి. కంపారిటివ్ బెలాజియో అయితే కొంచెం బాగా లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్స్. ఈ కొంచెం ఓల్డ్ స్టైల్ అనమాట. నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ కూడా హోటల్స్ అండ్ కెసినోస్. ఫస్ట్ అసలు ఇక్కడే స్టార్ట్ అయి ఉండేది బేసిక్గా మెయిన్. సో మల్టిపుల్ బిజినెసెస్, మొత్తం చైనా ప్రొడక్ట్సే ఇక్కడ అమ్మేవన్నీ, మొత్తం చైనా ప్రొడక్ట్సే. అన్నీ అమెరికన్ ఫ్లాగులు ఇవన్నీ వేసుండి మాత్రమే ఇక్కడ నథింగ్. అన్నీ చైనా నుంచి తీసుకురావటం, వీళ్ళు డబల్ రేట్లు పెట్టి అమ్ముకోవటం, అంతమించి ఏం లేదు ఇక్కడ. కానీ బాగుంది స్ట్రీట్ అయితే, మంచి ఫన్ ఎక్స్పీరియన్స్. మెయిన్ షాప్స్లో మీరు కొనకపోయినా మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి తీసుకోవచ్చు, దట్స్ ఓకే. బట్ మెయిన్గా ఆర్టిస్ట్స్ ఉంటారు ఇక్కడ బయట, మ్యాజిషియన్స్ అని, అదే పెయింటింగ్ డ్రెస్కి పెయింటింగ్స్ వేసుకొని. అది చూడండి స్క్రీన్స్ అయితే మారిపోతున్నాయని చెప్పా కదా, ఎవ్రీ మినిట్కి ఒక కొత్త విజువల్ ఎఫెక్ట్ అనేది మారిపోతూ ఉండిద్ది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉండిద్దో. సో ఈ మార్నింగ్ ఎలా ఉండిద్ది, ఆఫ్టర్నూన్ వైబ్ ఎలా ఉండిద్ది అంతా ఒక వ్లాగ్ తీసి పెడతాను. అండ్ ఆల్సో ఇక్కడే ఉంటాను కదా ఈవినింగ్ కూడా. సో ఈవినింగ్ కూడా మొత్తం ఎలా ఉండిద్ది, నైట్ ఇంకా అసలుకి వైబ్ ఎలా ఉండిద్ది అది కూడా మొత్తం తీసి పెడతాను అనమాట ఇంకొక వ్లాగ్. డోంట్ వర్రీ, మొత్తం 4Kలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మంచిగా ప్రాపర్గా టీవీలో చూడండి, చాలా బాగుండిద్ది. సో మొత్తం ద లైట్స్, ద LED స్క్రీన్స్
చాలా టైం పడుతుంది ఈ రెండరింగ్ అవ్వడానికి వీటికి కూడా. సో ఇక్కడ చూసారా ఇంట్రెస్టింగ్ థింగ్, ఐ బాల్ అనమాట. మన ఐ ఉంది కదా, దాన్ని వీళ్ళు ఫోటోగ్రాఫ్ తీసి కీ చైన్లుగా, నెక్ చైన్స్గా అలా మారుస్తారనమాట. సో డిఫరెంట్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. మంచి మన ఐనే రెటీనాని వీటిని కలెక్ట్ చేసి అలా ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా మన ఐ కలర్. సో దానికి మనం రింగ్స్ చేయించుకోవచ్చు అండ్ నెక్కి నెక్లెస్ లాగా చేయించుకోవచ్చు. ఇదిగోండి ఇలా తీస్తారంట, అలా పెట్టి డిఎస్ఎల్ఆర్ ఏదో ఉంది వీటి దగ్గర స్పెషల్ది, దాన్ని పెట్టి తీస్తారు. ఇక్కడ రేట్స్ అన్నీ రాసి పెట్టి ఉన్నాయి. ఆల్మోస్ట్ అంటే రింగ్కి ఒక కాస్ట్ అన్నీ $100s ఉన్నాయి. అబ్బో హైయెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ $189, $200, $300 కూడా ఉన్నాయి. నార్మల్ సింపుల్గా చిన్నగా అయిపోవాలంటే $60కి నెక్లెస్ వచ్చేస్తుంది నార్మల్ది. కొంచెం మంచిగా స్టైలిష్గా ఇంకా బాగా హై లెవెల్ మెటల్ ఆ నెక్లెస్కి యూజ్ చేసే అన్నీ కావాలనుకుంటే కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ చైనా నుంచే బేసిక్గా ఐటమ్స్ అంతా చైనా నుంచి తెచ్చేసుకుని వీళ్ళు చేసుకుంటున్నారు అనమాట. విచ్ ఈస్ అదేలే ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ అనుకోండి. వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటారు. బట్ అది ఇంకొక కైండ్ ఆఫ్ ఫన్, డిఫరెంట్ థింగ్స్ అంతే దారిలో. ఇది ఇంకొక కెసినో అనమాట. కెసినో కమ్ రెస్టారెంట్ ఆర్ హోటల్ అన్నీ కలిపి ఉంటాయి వీటిలోనే. సో సైడ్ బ్రంచ్కి, ఇలా ఆఫ్టర్నూన్కి, లంచ్కి, ఈవినింగ్ స్నాక్స్కి అన్నీ బర్గర్స్ అని, టాకోస్ అని వీటన్నిటిలో కామన్ అనమాట. సో ఇలా ఇదిగోండి బ్యూటిఫుల్గా ఇలా గర్ల్స్ ఉంటారు. దారంతా ఇంకా ఫన్ అనమాట. డిఫరెంట్ మెక్సికన్స్, బ్లాక్స్, వైట్స్ అలా అందరూ ఉంటారు అన్నమాట అమ్మాయిలు. సో ఇక్కడేమో బకల్స్, బెల్ట్ బకల్స్ ఏ ఉంటాయి కదా కౌబాయ్స్కి, టైట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. స్పా మధ్యలో ఏమన్నా తిరిగి ఉంటారు కదా ఫుల్ రిలాక్స్ అవ్వడానికి స్పా. ఇదేమో వర్చువల్ రియాలిటీ రైడ్స్ అనమాట. మనం అడుగుతున్నా ఏం రైడ్స్ ఏంటి ఎలాంటివి అంటే చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి. సోలార్ సిస్టము, జురాసిక్ పార్క్, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి. 5 to 10 minutes అంట. $40 అంటే ఇంకా అన్నీ ఏంటంటే $20, $40, $60 మ్యాక్సిమం అంతే. ఆ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయన్నమాట. 5 minutes, 10 minutes ఒక్కొక్కరిది ఒక్కొక్క బిజినెస్ అనమాట. ప్రొడక్ట్ తెచ్చుకుంటున్నారు, మంచిగా చేసుకుంటున్నారు అనమాట బిజినెస్ ఇక్కడ. సో మొత్తం ఇలా వ్లాగ్ అంతా ఇలా తీసుకెళ్తున్నాను. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చేద్దాం. అదే గేమ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానమాట. ఏంటి ఉంటాయి, ఏంటి ఏ లెవెల్స్ ఉంటాయి, ఆ కైండ్ ఆఫ్ విర్చువల్ రియాలిటీ కదా. సో మనమే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది అనమాట, అక్కడే ఉన్నట్టు. మంచి ఫన్ కైండ్ ఆఫ్ గేమ్స్. సో ఇదిగోండి అక్కడ సీటింగ్ కూర్చుని చిల్ అవ్వచ్చు అనమాట. అంత 5 minutes 10 minutes ఉంటాయి మ్యాక్సిమం అంతే. సో మధ్యలో ఇక్కడ ట్రీస్ లాగా పామ్ ట్రీస్ టైప్లో సైడ్ ప్లాంటింగ్ కూడా చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం దారంతా. చిన్న షాప్స్ ఇలా డిఫరెంట్ ఇదిగోండి హ్యాట్స్. వీటి మీద ఎందుకు చైనా అని చెప్తున్నా అంటే వాటి మీద మేడ్ ఇన్ చైనా అని కనిపిస్తూ ఉంటాయి కదా మనకి. ప్రోడక్ట్ని చూస్తేనే అర్థమవుతాయి అన్నమాట, కింద రాసి ఉంటాయి అన్నమాట. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. సో డిఫరెంట్ సన్ గ్లాసెస్ షాప్స్ అన్నీ. ఇక అంతా ఏంటంటే ఒక తిరణాల్లాగా బేసిక్గా చెప్పాలంటే మన ఊర్లో తిరణాలు ఉంటాయి చూడండి. కాకపోతే ఇది కొంచెం లగ్జరీగా నీట్గా చూడండి. పైన LED స్క్రీన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్, జస్ట్ బ్యూటిఫుల్. ఎంత అంటే అంత ఫ్యాబులస్. అందుకే ఫ్యాబులస్ లాస్ వేగాస్ అంట అనుకుంటా. ఆ కెనోపీ స్క్రీన్ నుంచి జిప్ లైన్లో వెళ్తూ ఉన్నారు చూసారా. $60 $80 పెట్టుకుంటే ఆ మూల నుంచి మూల దాకా మొత్తం ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఈ లేటెస్ట్గా వచ్చినాయి బ్యాగ్స్, మనకి హ్యాండ్ బ్యాగ్స్,
ఉమెన్కి కానీ మెన్కి బ్యాక్ ప్యాక్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎల్ఈడి స్క్రీన్స్. ఇది లేటెస్ట్ ట్రెండ్. సో బినియాన్స్ అంట. ఇది ఒక కెసినో. నాకు తెలిసి ఇక్కడ వీళ్ళు ఆర్టిస్ట్ ఒక గ్రూప్ లాగా అంతా ఉండిద్ది అనుకుంటా. సో ఈ ఆర్టిస్టులు అందరూ వచ్చి ఒక ఫామ్ అయిపోతారు, ఒక అసోసియేషన్ లాగా. మేబీ ఎవ్రీ అవర్ ఒక్కొక్కరికి అవర్లీ మారుతూ ఉన్నారన్నమాట. వాళ్ళకి స్లాట్ టైమింగ్స్ అలా ఉంటాయి అనుకుంటా. రిజిస్టర్ అవ్వాలి, మేబీ సిటీ వాళ్ళకి దగ్గర అలొకేట్ చేసిద్దో ఏమో. ప్రాసెస్ ఎలా అయిద్దో మనకి అంత క్లారిటీ లేదు కానీ, బట్ ఆ బ్లాక్ రింగ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర ఇక ఆర్టిస్టులు అనేవాళ్ళు వచ్చి మారుతూ ఉన్నారన్నమాట. ఇప్పుడు సపోజ్ మెజిషియన్ ఉన్నాడు అనుకోండి, ఆయన మెజిషియన్ వెళ్ళిపోయిన తర్వాత వేరే సింగర్ వస్తాడు, సింగర్ వెళ్ళిపోయిన తర్వాత డాన్సర్స్ వస్తారు. అలా డిఫరెంట్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ పీపుల్ మారుతూ ఉన్నారు ఎవ్రీ 1 అవర్కు. సపోజ్ కొంతమంది 2 అవర్స్ అలా మారుతూ ఉన్నారు. మేబీ వాళ్ళు బుక్ చేసుకోవాలా ఏంటో మరి నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఇదిగోండి, ఇక్కడ ఒక స్ట్రీట్ పెర్ఫార్మెన్స్ అనమాట, లైవ్ డీజే లాగా అలా. సో మంచి హ్యాపెనింగ్. ఇక్కడ బాల్కనీలో మంచి రెస్టారెంట్ ఒకటి ఉంది, ఆ పైనుంచి కూర్చుంటే మొత్తం ఇదిగోండి. ఇక్కడ ఏమైనా నన్ లాగా హర్రర్ మూవీలో నన్స్ ఉంటారు చూడండి, ఆ కైండ్ ఆఫ్. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ పెట్టుకుని వస్తారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ థీమ్స్తో ఆర్టిస్ట్స్ అనమాట వీళ్ళందరూ వచ్చి కాసేపు అలా ఉండి వాళ్ళకి ఏంటంటే ఫిక్స్డ్ రేట్ ఏమి ఉండదు అనమాట. జస్ట్ మనం ఎంతో ఒక $20 $30 అలా ఫోటో దిగినందుకు, లేకపోతే అలా ఉన్నందుకు. అది సో ఇయర్ స్పెషల్ అనుకుంటా, 250 years ఆఫ్ అమెరికన్ హిస్టరీ కదా మొత్తం. సో ఆ కెసినోస్ బయట ఈ ట్రక్స్ ఇవన్నీ పెట్టారు. సో ఎవరైనా గెలిచారనుకోండి వాళ్ళకి అది ఇస్తారనుకుంటా, విత్ ట్రక్స్ గిఫ్ట్స్ అలా ఇస్తారనుకుంటా. డిఫరెంట్ దారిలో అంతా ఎవ్రీ కెసినో ఒక్కొక్క ట్రక్ పెట్టారనమాట. విన్నర్స్కి ఈ బయట ట్రక్స్ ఆల్మోస్ట్ $60,000 ఎంత ఉంటాయి, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అందరు చిల్లింగ్ అవుతున్నారు బాబాయ్లో. సో ఇటు సైడ్ ఏమో ఏబీసీ స్టోర్స్ అంట, లిక్కర్ సంబంధించిన స్టోర్స్ అనుకుంటాయి. మొత్తం ఆల్కహాల్ అన్నీ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాటిల్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇదేమో షాపింగ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షార్ట్స్ అన్నీ, టీషర్ట్స్, నైట్ వేర్ అన్నీ. ఇదిగోండి ఇక్కడ వీళ్ళేమో ఈ కెసినో ఇటువైపు రైట్ సైడ్లో వాళ్ళు ఇది కూడా పెట్టారు, ఈ ట్రక్. ఫోర్డ్ F-150లు, చెవర్లెట్లు, అలా డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీ పెట్టుకున్నారు. ఆల్ ఆర్ అమెరికన్ మేడ్. అబ్జర్వ్ చేస్తే ఆల్ ఆర్ అమెరికన్ మేడ్ ట్రక్సే పెట్టారు. ఇది ఒక చెప్పాక కెసినో అని. ఆ కెసినో బయట ఏదో మరి గిఫ్ట్ డ్రాస్ తీస్తారనుకుంటా. మోస్ట్లీ పార్టిసిపేట్ చేసి తీసుకున్న వాళ్ళు ఆ డ్రాస్లో వస్తే వాళ్ళకి ఇస్తారనుకుంటా ట్రక్స్, గెలిచిన వాళ్ళకి. సో ఇక్కడ బయట అన్నీ ఓపెన్ బార్స్ అనమాట. మనం డ్రింక్స్ ఇవన్నీ ఇక్కడే తీసేసుకుని కెన్ హ్యావ్ మాక్టైల్స్, కాక్టైల్స్, విస్కీ, వోడ్కా, బీరు అన్నీ ఉంటున్నాయి బయట. హ్యాపీగా తీసుకొని ఫ్రీగా తాగచ్చు అనమాట మొత్తం. సో ఎక్కడికక్కడ మొత్తం మళ్ళీ డస్ట్బిన్స్, దాన్ని మళ్ళీ ఎమ్మటెమ్మటే క్లీన్ చేసేటాలు, ఎక్కడికక్కడ సెక్యూరిటీ, మొత్తం ప్రాపర్గా సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది. చాలా బాగా నచ్చింది సిటీ అయితే నాకు. ఇదిగోండి డ్రింక్స్, ఈ మాక్టైల్స్, కాక్టైల్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఆ సైజు కూడా చూడండి ఎంతమంది, అంటే కపుల్ ఆఫ్ పీపుల్, బంచ్ ఆఫ్ పీపుల్ అలా వస్తారు కదా. సో ఫన్గా అలా తాగుతూ ఉంటారు అనమాట. అంత పెద్ద తీసుకున్నా. సో డాగ్స్ కూడా మంచిగా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక ఈవెంట్ జరగబోతుంది, ఇంకా డ్రమ్స్ అన్నీ సెట్ చేస్తున్నారు. సో ఇక్కడే ఉండిపోవాలి, ఇక్కడే తీసుకోవాలనుకుంటే హ్యాపీగా హోటల్లో మొత్తం వ్యూ అంతా ఎంజాయ్ చేసుకోవచ్చు అనుకుంటే పైన హోటల్లో తీసుకున్నారనుకో రూము. ఎలాగో ఓల్డ్ కదా, మరీ అంత ఎక్స్పెన్సివ్ ఏమి ఉండవు, $150 అలా వచ్చేస్తాయి. హ్యాపీగా ఈ ప్లాజాస్లో ఎక్కడైనా రూమ్ తీసుకుంటే హ్యాపీగా దిగంగానే మనం వచ్చేయచ్చు అనమాట. ఫ్రీమాంట్ ఎక్స్పీరియన్స్ మొత్తం. సో అది గైస్
ఆఫ్టర్నూన్ వ్యూ అయితే ఇలా ఉండిద్ది మొత్తం సిటీలో. అండ్ నైట్ మళ్ళీ కాసేపు నేను రిలాక్స్ అయ్యి ఏమన్నా నైట్ మళ్ళీ చూపిస్తాను. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.